ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ సిటిజన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు గురువారం శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరియు భక్తులు 12 రాశుల వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు శ్రీ షిర్డీ సాయిబాబాకి సాయి అనేటువంటి నామం ఎందుకు వచ్చింది అనేటువంటి ఆంతర్యంతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ బహుళ పంచమి, చాలా మంచి రోజు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధిని కలిగిస్తుంది. అలాగే వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈ గురువారం నాడు బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కాబట్టి ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, వస్త్రదానం, అన్నదానం, అలాగే శనగల యొక్క దానం, శ్రీ దక్షిణామూర్తి యొక్క పూజలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. గృహంలో శాంతి సౌఖ్యాలను పెంపొందింపచేస్తాయి. సంపూర్ణ శుభగ్రహమైనటువంటి బృహస్పతి పరిపాలించేటువంటి రోజున చేపట్టేటువంటి ప్రతి కార్యం కూడా మంచి ఫలితాలను కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు. అలాగే ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి వృషభ క్షేత్ర స్థితి, శత్రుక్షేత్ర స్థితి, అలాగే శుక్రుడు యొక్క యుతి ఉంది. కాబట్టి శని కుజుల యొక్క వీక్షణ ఉంది. ఇది విపరీత ఫలితాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలతని కలిగిస్తుంది. కాబట్టి ఈ దోష నివృత్తికి సూర్య నమస్కారాలు బాగా సహకరిస్తాయి. ఈరోజు గురువారం శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ సాయి అనుగ్రహం కలగాలని, ఈరోజు సుఖశాంతులతోటి గృహరీత్యా ఆనందకర పరిస్థితులను పొందుతారని ప్రార్థిద్దాం. ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ధీశక్తిని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ విజయవంతమవుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు కూడా సవరించుకోగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శత్రువులను దూరం చేసుకున్నటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. పారిశ్రామిక రంగం వారికి ప్రగతికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకి అనువైనటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. మహిళలు గృహరీత్యా ఆనందకర సంఘటనలు తిరిగి పెంపొందింపజేసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. ఆగిపోయినటువంటి పనుల్ని, కార్యక్రమాలని తిరిగి ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి కూడా ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని విభూతితో అర్చించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలని అధిగమించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. సునాయాస విజయాలకై కార్యక్రమాలు చేపట్టి తద్వారా విస్మయాలు పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా మాత్రం కలిసి వస్తాయి.
నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు ప్రారంభించినప్పటికీ ఆశించినటువంటి ఫలితాలను వెంటనే పొందలేకపోతారు. వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగస్తులు చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధని పెంపొందింపు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని సాఫ్ట్వేర్ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. నూతన ప్రక్రియలు, సంబంధ బాంధవ్యాలు స్థిరాస్తి రంగం వారికి ఊరట కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. అయినప్పటికీ అసంతృప్తి సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని చామంతులతో పూజించి చెరుకు రసం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలని వేగవంతం చేయగలుగుతారు. నూతన ప్రక్రియలు ఫలితాలని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా విద్యార్థులకి కలిసి వస్తాయి. సాహస నిర్ణయాలకి మహిళలు ఉపక్రమించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శాంతి సౌఖ్యాలు పెరుగుతాయి. సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చేకూరుతాయి. వ్యాపార రంగం వారికి అభివృద్ధి కొనసాగుతుంది. నూతన ప్రక్రియలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు న్యాయవాద వృత్తి వారికి కూడా కలిసి వస్తాయి. కార్మిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని అక్షింతలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యల్ని ఎదుర్కోగలుగుతారు. పరిష్కారాలు లభిస్తాయి. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో ప్రతికూలత తగ్గుతుంది. మెరుగైనటువంటి మార్పులు, విషయాలు రాజకీయ పరంగా సాధించగలుగుతారు. పితృ సంబంధిత కార్యక్రమాల్లో విషయాలు సిద్ధిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఉద్యోగపరంగా కూడా లభిస్తాయి. నూతన వ్యవహారాలు స్థిరాస్తి వ్యవహారాల్లో లభిస్తాయి. అనుకూలతను పెంపొందింపచేస్తాయి. చుక్కెదురు పరిస్థితులు మహిళలు ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి మార్పులను కూడా పొందగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. విద్యార్థులకి ఆనందకర వాతావరణం విద్యాపరంగా కొనసాగుతుంది. అనుకున్నవి సాధించగలుగుతారు. ఓర్పుతో కూడినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. అవకాశాలు మెండుగా లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధని ప్రదర్శించగలుగుతారు. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి అభివృద్ధిని కలిగిస్తాయి, ఆదాయాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గులాబీలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణల ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. అయినప్పటికీ అసంతృప్తి సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలలో ఓర్పుతో కూడినటువంటి ప్రణాళికలు తప్పనిసరి. అసహన పరిస్థితుల్ని నెట్టుకురాగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. నూతన బాధ్యతలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. అభివృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు ఆటంకాలని కూడా ఎదురుచూస్తారు. విఘ్నాలతో కూడినటువంటి విజయాలు విద్యార్థులు సాధించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అసహన పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పారిజాతాలతో పూజించి పొలగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సంకట పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహపరంగా కూడా ప్రోత్సాహాన్ని పెంచుతాయి. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఆకస్మిక అనుకూల మార్పులు చేకూరుతాయి, విజయాన్ని కలిగిస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత రాజకీయ పరంగా తగ్గుతుంది.
చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. విద్యార్థులకి అనువైనటువంటి మార్గాలు విద్యాపరంగా అన్వేషించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విదేశీ విద్యకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. మహిళలు ఆర్థిక విషయాల్లో జయించగలుగుతారు. నూతన బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కూడా కలిసి వస్తాయి. ఆదాయంలో ఏర్పడినటువంటి నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. కార్యక్రమాలని శ్రద్ధతో క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా కన్యా రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తులసి దళాలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. సంభాషణల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలతగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపార రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తులు శ్రమతో రాణించగలుగుతారు. గుర్తింపుగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఊరట లభిస్తుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని సాఫ్ట్వేర్ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. న్యాయవాద వృత్తి వారికి అనువైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని నందివర్ధనాలతో పూజించి గోధుమ రొట్టెని నైవేద్యంగా నివేదించడం ద్వారా శారీరక శ్రమ తగ్గుతుంది. ఆర్థిక విజయాలు కూడా సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయంలో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. మానసిక రుగ్మతల నుంచి బయటికి రాగలుగుతారు. క్రమక్రమంగా కార్యక్రమాలు చేపట్టి విజయాలకే చేపట్టేటువంటి వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. వ్యాపార దక్షత వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. అయినప్పటికీ ఆర్థిక ప్రణాళికల విషయంలో జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి ఉపకరిస్తాయి. అనుకున్నవి సాధించగలుగుతారు. విద్యాపరమైనటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. మహిళలు గృహపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఊరట కలిగిస్తాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి ప్రతికూలతని మొదట కలిగించినప్పటికీ తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని కనకాంబరాలతో పూజించి పటిక బెల్లం, ఆవు పాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై తిరిగి పట్టు సాధించేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. మిత్రులతో లబ్ధి చేకూరుతుంది. బంధువులతో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యానికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలని పారిశ్రామిక రంగం వారు కొనసాగించగలుగుతారు. అయోమయ పరిస్థితుల నుంచి వ్యాపార రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యాపరంగా పొందగలుగుతారు. మహిళల గృహరీత్యా శుభ పరిణామాలని ఆహ్వానించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం లభిస్తుంది. అనుకున్నవి స్థిరాస్తి రంగం వారు సాధించగలుగుతారు. అయినప్పటికీ అసహన పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. సినీ రంగం వారికి అవకాశాలు దక్కుతాయి. ఆర్థిక విజయాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి బాగా అనుకూలిస్తుంది. వృత్తిలో అభివృద్ధి, పేరు ప్రఖ్యాతులు కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మల్లెపూలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా
సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వరకు దగ్గరవుతాయి. ధీశక్తి పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలని వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యార్థులకి లభిస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకి లభిస్తుంది. గృహ విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కూడా కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాప్యాలు ఏర్పడినప్పటికీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో కార్మిక రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిర్డీ సాయి బాబాని విభూతితో అర్చించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాన్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో చిరు పొరపాట్లు దొరుకుతాయి. విభేదాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారికి ఏర్పడుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మహిళలకు ప్రాధాన్యత తగ్గుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు ఆచితూచి విద్యాపరంగా వ్యవహరించాలి. పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి చేదు అనుభవాన్ని కలిగిస్తాయి. అయినప్పటికీ విజయాలు సాధించగలుగుతారు. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి విద్యార్థులు బయటికి రాగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహం మాత్రం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిర్డీ సాయి బాబాని పసుపు కుంకుమతో అర్చించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. పితృ సంబంధిత కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. విజయాలు ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహపరంగా మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ప్రణాళికలు, తద్వారా విజయాలు చేతికందుతాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి స్థానచలనం వంటివి ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాన్ని వృత్తిపరంగా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిర్డీ సాయి బాబాని మల్లెపువ్వులతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాల దగ్గరవుతాయి. రాజకీయ లబ్ధి చేకూరుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. శ్రీ షిర్డీ సాయి బాబాని భక్తులు భక్తిపూర్వకంగా సాయి అని వ్యవహరిస్తారు. మరి షిర్డీ సాయి బాబాకి సాయి అనేటువంటి నామం ఎలా వచ్చింది, ఆ నామంలోని ఔచిత్యం ఏమిటో పరిశీలిద్దాం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సాయి షిరిడి సాయి షిరిడి సాయి. అపర దత్తావతారమూర్తిగా, అపార కరుణామయునిగా, అనంత దయాసింధువుగా భక్తకోటి చేత పూజలందుకుంటున్న అమృతమయుడు షిర్డీ సాయినాథుడు. బాల ఫకీరిగా 1858 సంవత్సరంలో బాబా షిర్డీ గ్రామంలో ప్రవేశించాడు. ఆయనకు సాయి అనే పేరు స్థిరపడటానికి ఓ నేపథ్యం ఉంది. చాందుభాయికి తప్పిపోయినటువంటి అతని గుర్రం ఉనికిని బాలుడైనటువంటి బాబా తెలియచేశాడు. దుప్ భేటీ నుంచి ఓ పెళ్లికి షిర్డీ వెళ్తున్నటువంటి చాందుభాయ్ బాబాను తనతో పాటు షిర్డీకి తీసుకువెళ్ళాడు. షిర్డీ గ్రామ పొలిమేరలో ఉన్నటువంటి ఖండోబా దేవాలయం దగ్గర పెళ్లి బృందం ఆగింది.
ఆ ఆలయ పూజారి మహల్సాపతి ఓ బండిలోంచి దిగుతున్న బాలఫకీర్ని చూసి ఆశ్చర్యానందాలకి లోనయ్యాడు. ఈశ్వరునికి మహాభక్తుడైనటువంటి మహల్సాపతి ఆ బాలుడి దివ్య తేజస్సు చూసి తన్మయ పూజితుడై తడబడి తొందరపాటిలో ఆ అక్షరాన్ని ఈసా అని పిలవబోయి మాట తిరిగేసి సాయి అని బిగ్గరగా పిలిచాడు. ఆ క్షణం నుంచి ఆ బాలఫకీరుకి సాయి అనే నామం స్థిరపడింది. అలా అనంత భక్త కోటిపై వరాల జల్లులు కురిపిస్తున్నటువంటి బాబాకు సాయి అనేటువంటి పేరు ఏర్పడింది అంటంలోని ఆంతర్యం ఇది. ఈ రకంగా శ్రీ షిర్డీనాథుడికి సాయి అనేటువంటి పేరు స్థిరపడింది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా నైరుతి దిశ యొక్క వాస్తవాలు మనం గ్రహించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఒక్కొక్కళ్ళు నైరుతి దిశకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. గృహస్థలం విషయంలో కానీ ఇంటి నిర్మాణ విషయంలో కానీ ఈశాన్యానికి ఎంతైతే ప్రాధాన్యత ఉంటుందో నైరుతి దిశకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఇది వాస్తుశాస్త్రరీత్యా చెప్పిన నగ్న సత్యం. ఈశాన్యం నైరుతి పరస్పర విరుద్ధ లక్షణాలు గల కోణాలు. ఈశాన్యం ఎంత తెరిచి ఉండాలో నైరుతి అంత మూతబడి ఉండాలి. ఈ రెండూ కూడాను పరస్పర వైరుధ్య లక్షణాలు కలిగి ఉంటాయి. ఈశాన్యం ఖాళీ ఉంచాలి, నైరుతి మూతబడి ఉండాలి. నైరుతి గనక మూతబడి ఉండకుండా ఉన్నట్లయితే ఆర్థిక సమస్యలు ఆ ఇంటి యజమాన్ని వేధిస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుందాం. ఈశాన్యం ఎంత తేలిక ఉండాలో నైరుతి అంత బరువు ఉండాలి. ఈ రెండిటికి ఎంత వైరుధ్య లక్షణాలు ఉన్నాయో చూడండి. ఇట్లా కోణం, ఇది ఈశాన్యం అయితే ఇది నైరుతి. అందుచేత ఈ రెండు దిశలకు అత్యంత ప్రాధాన్యత ఉన్నప్పటికీ మొట్టమొదటిసారిగా నైరుతిని పరిశీలించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఒక ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు నైరుతి యొక్క ప్రభావం ఏమిటి అని చెప్పేసి మనం గ్రహిస్తాం. అందుచేతనే ఈశాన్యం ఎంత పెరిగితే అంత మంచిది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. ఈశాన్యం కొద్దిగానా పెరగాలి, కనీసం 1 ఇంచ్. నైరుతి 1 ఇంచ్ కూడా పెరగకూడదు, కరెక్ట్గా 90 degrees ఉండాలి. నైరుతి కనుక పెరిగిందో ఆ ఇంటి యజమానికి అనారోగ్య లక్షణాలు వస్తాయి, లేకపోతే లేనిపోని నిందలు ఇవన్నీ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత నైరుతి మాత్రం సమానంగా ఉండాలి, ఎటువంటి పరిస్థితులను పెరగడానికి వీలు లేదు. నైరుతి నిర్మాణానికి నలువైపులా కూడా ఖాళీ స్థలాన్ని వదలాలి. అందుకే మనం నైరుతి పై భాగంలో ఆ యొక్క వాటర్ ట్యాంక్ కట్టేటప్పుడు కూడా 4 వైపులా కూడా ఖాళీ వదిలి కట్టాలి. వాటర్ ట్యాంక్ కడతారు చూసారా పైన, ఆ కట్టేటువంటి విధి విధానాల్లో నైరుతి వైపు కట్టాలి. కట్టినప్పుడు 4 వైపులా కూడా ఖాళీ స్థలం వదలాలి, వదలకుండా కట్టకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా ప్రజలందరూ కూడాను ఇంటి స్థలం, ఇళ్ళు, గదులు ఇలా అన్ని చోట్ల కొన్ని అంగుళాల నుంచి కొన్ని అడుగుల వరకు కూడా ఈశాన్యాన్ని పెంచి ఆగ్నేయ వాయవ్య దిశలను తగ్గిస్తూ ఉన్నారు. ఇలా చేయటం మంచిది కాదు. పరిణామ స్వరూపంగా నైరుతి పెంపుదల గురించి శ్రద్ధ వహించడం లేదు చాలామంది. నైరుతి పెరిగి ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. నైరుతి కనుక పెరిగిందో యజమానికి ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా అనేక రకాలైనటువంటి కష్టాలు వస్తాయి అని చెప్పేసి శాస్త్రం. నైరుతి ఎప్పుడూ కూడా 90 degrees ఖచ్చితంగా కొలత వేస్తే సమానంగా ఉండాలి. అలాగే ఈశాన్యం 1 ఇంచ్ అయినా సరే కొద్దిగా పెరిగి ఉండాలి. గదుల వైశాల్యం తగ్గినా పర్వాలేదు కొద్దిగా, ఈశాన్యం మాత్రం 1 ఇంచ్ అయినా సరే పెరిగేటట్టుగా నిర్మాణం చేసుకోవాలి. అలాగే నైరుతి మూల ఎటువంటి పరిస్థితుల్లో కూడాను కాంపౌండ్ వాల్ కట్టేటప్పుడు కూడాను చాలా జాగ్రత్తగా కట్టాలి.
90 degreesలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు సమానంగా ఉండాలి తప్ప ఏమాత్రం హెచ్చు తగ్గులు రాకూడదు. అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా పెండులం పెట్టి చూసినట్లయితే చాలా చక్కగా ఉండాలి. అలాగే నైరుతి మూల ఎప్పుడూ కూడాను క్లోజ్ చేసి ఉంటాం. నైరుతి మూల ఎటువంటి పరిస్థితుల్లోనూ తెరచి ఉండరాదు. వాయువ్యం మూల క్లోజ్ చేయకూడదు, తెరిచి ఉండాలి వాయువ్యం. అలాగే ఈశాన్యం పరిపూర్ణంగా తెరిచి ఉండాలి, కొద్దిగా పెరిగి ఉండాలి. ఇవన్నీ వాస్తుశాస్త్రరీత్యా మనం గ్రహించవలసినటువంటి ముఖ్య సూత్ర ప్రాతిపదిక. చాలామంది నైరుతి దిశలో పాత సామాన్లన్నీ కూడా పడేస్తూ ఉంటారు. అక్కడ బరువుగా ఉండాలన్నారండి అని చెప్పేసి కింది భాగంలో ఖాళీ స్థలం బాగా వచ్చిందని ఒక షెడ్ కట్టి ఆ షెడ్లో నైరుతి మూలే పనికిరాని సామాన్లు, వాడకూడని సామాన్లు ఏమన్నా ఉంటే దాంట్లో పడేసేటువంటి లక్షణాలు కనిపిస్తాయి. అలా పడేయటం వల్ల నష్టమేం లేదు, కానీ దానికి డోరు పెట్టేటప్పుడు మాత్రం సింగిల్ డోరే ఉండాలి. దానికి నలుపు రంగు వేయాలి. అక్కడ చిన్నపిల్లలు వెళ్ళి ఆడుకోకూడదు. విశాలంగా ఉంది కదా అని ఆడుకుంటానని ఎక్కువసేపు నిలబడితే పిల్లలకి తెలియకుండా కంటికి కనిపించినటువంటి ప్రభావాలతో కొద్దిగా అనారోగ్యాలు చేయడానికి ఆస్కారం. గాలి వెలుతురు దాంట్లోకి పోవు. నైరుతి పూర్తిగా ఆ యొక్క రూమ్ అంతా క్లోజ్ చేసి ఉంటుంది కాబట్టి. ఇక ఇంటి యజమాని పడుకునేటువంటి నైరుతి గది అది వేరు. ఇక్కడ సామాన్లన్నీ కూడా భద్రపరిచేవి, పనికిరాని సామాన్లు అన్నీ కూడా పట్టే ఒక చిన్న గది. ఏది అయినప్పటికీ కూడా ఈ నైరుతి దిశ వాస్తుఫలం చాలా గొప్పగా పనిచేస్తూ ఉంటుంది మనిషి మీద. వంటగది దగ్గరికి వచ్చేటప్పటికల్లా దక్షిణ ఫేసింగ్ వాళ్ళకి అనుమానాలు ఎక్కువ ఉంటాయి. అయ్యా నేను వంటగది ఎక్కడ పెట్టుకోవాలి, ఆగ్నేయం అంటున్నారు, ఎంట్రన్స్లోనే కదా ఆగ్నేయం, మరి నేను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలి, జనాలు వచ్చేటప్పుడు మరి మాకు చుట్టాలు పక్కాలు వస్తుంటారు, ఫస్టే వంటగది కనిపిస్తే ఏం లాభం, మాకు బాగుండదు కదా, ఇటువైపు ఆగ్నేయం ఇటువైపు నైరుతి, మరి మేము ఎక్కడ పెట్టుకోవాలండి అని చెప్పేసి చాలామందికి సమస్యాత్మకమైనటువంటి ప్రభావాలు. అప్పుడు ఏం చేయాలంటే తూర్పు నుంచి ఆగ్నేయం వరకు కూడా కొలత కొలిచి 3 పార్ట్లుగా విభజించి ఇక్కడి నుంచి ఆగ్నేయం ఏ పార్ట్లో ఉందో మొట్టమొదటి పార్ట్ వదిలేసి రెండో పార్ట్ ఆగ్నేయం తీసుకొని అక్కడ వంటగది నిర్మాణం చేసుకోవాలి. అలా చేసుకున్నందువల్ల ఎటువంటి వాస్తు దోషాలు ఉండవు. లేదా అలా కూడా మాకు కుదరలేదండి అంటారా, ఉత్తరం వైపు ఖాళీ స్థలం ఉంది కదా, ఆ ఉత్తరం ఖాళీ స్థలంలో దీన్ని రెండింటినిగా విభజన చేసి, అంటే ఆ దక్షిణం నుంచి ఉత్తరం వరకు ఆ విధంగా విశాలంగా పై భాగాన వేసేసి కప్పు లాంటిది, అట్నుంచి ఖాళీ స్థలం వేసేసి అక్కడ ఉండేటువంటి ఈశాన్యం ఖాళీగా ఉన్న తర్వాత ఆ ప్రాంతానికి ఆగ్నేయం తీసుకొని లెక్కలోకి అక్కడ వేయచ్చు వంటగది. ఆ విధంగా కూడా ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా కనుక నిర్మాణం చేసుకుంటే అష్టైశ్వర్య సిద్ధి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీపనగరీ జడానాం చైతన్యస్తబక మకరంద శృతిశరి. ప్రతిస్పందన శక్తి లేకుండా ఉండిపోయినటువంటి జడుడికి కూడా ఆవిడ అనుగ్రహం కలిగిందా, లోపల నుంచి తేనె తన్నినట్టుగా చైతన్యం పైకి వస్తుంది. అంత గొప్పవాడైపోతాడు. కాబట్టి చైతన్యస్తబక మకరంద శృతిజరీ దరిద్రాణం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపు వరాహస్య భవతి. భూమి సముద్రంలో మునిగిపోతే యజ్ఞవరాహమూర్తి తన కోరతో పైకెత్తినట్టుగా
పుట్టి చచ్చేటటువంటి సంసార సముద్రమునందు మునిగిపోయినటువంటి జీవుణ్ణి పైకెత్తడంలో అమ్మవారి యొక్క పాదం శ్రీ మహావిష్ణువు యజ్ఞవరాహమూర్తి యొక్క కోర లాంటిది. అంత గొప్పగా లోకములను అనుగ్రహించగలవమ్మా అంటారు. అయితే రాముడి కారుణ్యం ఎటువంటిదో ఆవిడ కారుణ్యం అటువంటిది. అయితే కారుణ్యం ఎలా తెలుస్తుంది? ఆయన ఎప్పుడూ ధనస్సు పట్టుకుని ఉంటాడు. ఏమో ఎవరు పిలుస్తారో రక్షిద్దామని. ఆవిడ ఏం చేస్తుంటుంది? ఎప్పుడు కళ్ళు తిప్పుతూ ఉంటుంది. ఎంత తిప్పుతూ ఉంటుంది? దృశాద్రాగీయస్యాదల దళిత నీలోత్పల రుచాదవీయం సంపీనం స్నపయ కృపయా మమ పిశివే అనీనాయం ధన్యో భవతి నచతేహానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః. ఎంత దూరం అంటే ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా అవతల వరకు తిప్పుతుంటుంది కళ్ళు. ఎందుకంటే ఆ బ్రహ్మకీట జనని ఏమో ఎవరు పిలుస్తారో నేను రక్షించాలని ఆ తల్లి ఇలా కళ్ళు తిప్పుకుంటూనే ఉంటుందట. రాముడు ఎంత దయతో తనవారి గురించి చూసుకుంటూ ఉంటాడో ఆవిడ తన చూపులతో అలా చూసుకుంటూ ఉంటుందట. మావిళ్ళమ్మ అని మహాతల్లి ఇప్పటికీ కూడా భీమవరంలో ఉంది. ఆకర్ణాంత విశాల నేత్రములు అంటారు. ఆ కళ్ళు ఇక్కడ వరకు ఉంటాయి. నిజంగా అలా ఊహించారనుకోండి, అంటే అలా ఉంటే బాగుంటాయా అండి అనిపిస్తుంది. కానీ మీరు ఆ భీమవరం వెళ్ళి మావుళ్ళమ్మ దర్శనం చేస్తే ఆవిడ కళ్ళు ఇక్కడ వరకు ఉంటాయి. ఈ కన్ను ఇక్కడ వరకు ఉంటుంది, ఈ కన్ను ఇక్కడ వరకు ఉంటుంది, ఈ కన్ను ఇక్కడ వరకు, ఈ కన్ను ఇక్కడ వరకు ఉంటే ఎంత అందంగా ఉంటుందో తెలుసుకోవాలంటే మావుళ్ళమ్మ దర్శనం చేయాలి. ఆకర్ణాంత విశాల నేత్రములు అమ్మవారి కళ్ళు అలా ఉంటాయి. అయితే ఇందులో చమత్కారం చెప్పారు శంకరాచార్యులు వారు. చోట ఒక అద్భుతం చేశారు. ఆవిడ కళ్ళు అలా తిప్పడం గురించి ఓ మాట చెప్పారు. తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితాః నిలీయంతే తోయే నియతమ నిమేషా శఫరిక ఇయంచ శ్రీర్బద్ధచ్చదపుటకవాటంకువలయం జహాతి ప్రత్యూష నిశిచ విఘటయ్య ప్రవిశతి అన్నారు శ్లోకంలో. బహుశా నాకు తెలిసి ప్రపంచంలో ఏ కవి శ్లోకాన్ని చెయ్యలేడు. ఒక్క శంకర భగవత్పాదులు వినా ఆయనకే చెల్లి. అమ్మా ఆవిడ కళ్ళ అందం చెప్పవలసి వచ్చింది. మూకశంకరులు అంటున్నారు కదా, అమ్మ ఎప్పుడు దయ అంటే తిప్పుతూ ఉంటుంది కళ్ళు. ఆ కడగంటి చూపుతో చూసుకోవడంలో ఉందా ఆవిడ యొక్క ప్రేమంతా అని శంకరాచార్యులు వారు అన్నారు. అమ్మ లోకంలో చేపలు భూమి మీద ఉండవు, నీళ్లలో ఉంటాయి. ఎందుకు ఉండవంటే చాలామంది ఏమంటారంటే దానికి నీళ్లలోనే బతకగలిగిన లక్షణం ఉంది, భూమి మీద బతకదు. మచిలీ జల్కా రాణి ఉస్కా జీవన్ పాని హాత్లగా ఓ డర్జాయేగి బాహర్ నికాలో మర్జాయేగి అని కదా. నీళ్ళల్లో తిరుగుతుంది, చేత్తో లాగి బయటపడేస్తే చచ్చిపోతుంది అని. కానీ అసలు చేపలు నీళ్లల్లోనే ఉండడానికి ఎవరికీ తెలియని రహస్యం ఒకటి నాకు తెలుసమ్మా అన్నారు. అమ్మవారంది ఏమిటి శంకర ఏం తెలుసు చెప్పండి అంటే, అమ్మవారికి మీనాక్షి అని ఒక పేరుంది కదా. చేపలు ఎలా ఉంటాయో ఆవిడ కళ్ళు అలా ఉంటాయి. చేప ఎంత అందంగా కదులుతుందో ఆవిడ కళ్ళు అంత అందంగా కదులుతాయి. ఇది విన్నా ఇట చేపలోసారి విని మన పేరు పెట్టుకుంది కదా ఆవిడ. మీకు విచిత్రమైన విషయం తెలుసా? ఏది బాగా ముఖ్యమో దాన్ని స్పష్టంగా పలకరు. గురువుగారి పేరు చెప్పరు ఎక్కడ. గురువుగారి పేరు గోప్యం. ఎందుకని అంటే గురువుగారి పేరు చెప్తే అది అమర్యాద. పేరు చెప్పరు. మా గురువుగారు అంటారంతే. గురువుగారు ఎవరో చెప్పవలసి వచ్చిందనుకోండి సంకేతిస్తారంతే. అలా మీనాక్షి అని చెప్పేస్తే గౌరవం పోతుందేమో అన్న ఆ పేరు వ్యాసుడు చెప్పల. లలితాశాస్త్రంలో మీనాక్షి అన్న పేరు లేదు. అందుకే వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన శంకరాచార్యుల వారు కూడా మీనాక్షి అనలేదు తిన్నగా. ఆ పేరు గొప్పతనం అటువంటి. అందుకని ఆయన కూడా ఈ శ్లోకం చేశారు. చేపలకి అమ్మవారి కళ్ళకి పోలిక కదూ. ఆ చేపలకు ఒకసారి కోరిక పుట్టిందిట. ఏమిటో అమ్మవారి కళ్ళని మనని కలిపి పోలిక చెప్తారు కదా, ఓసారి వెళ్ళి చూసొద్దాం అని. అవి చేపలు కంటితో సంబంధం కాదు, కళ్ళ దగ్గరికి వచ్చి బాగా కళ్ళ దగ్గరికి వచ్చి చూసేయటం. చూస్తే వాటికి ఓ విశేషం కనపడింది. ఓహో మనతో పోలిస్తే మనలా అందంగా కళ్ళు తిరుగుతాయి అనుకున్నాం, కానీ ఈవిడ కళ్ళకు ఓ లక్షణం ఉంది. ఈవిడ కను రెప్ప వెయ్యదు. ఎందుకెయ్యదు అంటే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఈవిడ కనురెప్ప వేస్తే లోకముల ప్రళయంలో కలిసిపోతాయి. అందుకని కనురెప్ప వేది ఇలాగే ఉంటుంది. కనురెప్ప ఎలాగో కంటిదాకా వచ్చేసాం కాబట్టి మనం ఈ రెప్ప వెయ్యకుండా ఉండగలిగిన అమ్మవారి కంటి యొక్క శక్తిని కొంచెం దొంగిలించుకుపోదాం అనుకుని దొంగిలించి ఎవరికీ తెలియదు కదా అని వెళ్ళిపోయి అప్పటి నుంచి రెప్పేయకుండా ఏదో తిరుగుదామని పాపం వెళ్ళాయి. ఇంట్లో దొంగతనం జరిగిందనుకోండి, మొదట ఎవరికి చెప్తారు? పక్కింటి వాళ్ళకి చెప్తారు. ఏమంటే మా ఇంట్లో దొంగలు పడ్డారండి అంటారు. అందుకని పక్కింట్లో చెప్పాలి. ఇప్పుడు కంటికి రెప్ప వెయ్యకుండా ఉన్న శక్తిని కంటి నుంచి చేపలు దొంగిలించే కన్ను ఎవరికి చెప్పాలి?
ఆకర్ణాంత విశాల నేత్రములు, పక్కిల్లి చెవు, అందుకని చెవికి చెప్పేట. మీకు సంగతి తెలుసా? చేపలు రాత్రి వాటి పేరుంది కదా అని మా దగ్గరికి వచ్చే అమ్మవారి కంటికి రెప్ప వేయకుండా ఉండగలిగిన శక్తిని దొంగిలించుకుపోయే అవి కూడా ఇప్పుడు రెప్పేయట్లేదని చెప్పేట. ఇప్పుడు ఈ చెవులు ఏం చేసాయి? కావ్యాలాప వినోదిని, మహాకవులు వచ్చి కావ్యాలు చెప్తుంటే ఆవిడ వింటూ ఉంటుంది. ఈ చెవులు విని మీకు కొత్త సబ్జెక్ట్ ఇస్తున్నాం. ఇప్పటి వరకు మీరు ఎప్పుడూ రాయింది చేపలు అమ్మవారి కళ్ళ దగ్గర రెప్పలు వేయకుండా ఉండే శక్తి దొంగిలించాయి, రాయండి కావ్యాలన్నైట్. ఇప్పుడు వాళ్ళు కావ్యాలు రాసేశారు, చేపల దొంగతనం ఊరంతా తెలిసిపోయింది. ఇప్పుడు చేప భూమి మీదకి వచ్చిందనుకోండి, దొంగవి మాకు తెలియదు అంటే అమ్మవారి కళ్ళ దగ్గర రెప్పేయకుండా ఉండేటటువంటి విషయాన్ని దొంగిలించుకొచ్చావు, ఫలానా పుస్తకంలో ఉంది, ఫలానా కవి రాశాడంటారు. అందుకని దొంగ దొంగ అంటారని సిగ్గుపడి భూమి మీద ఉండడం మానేసి నీళ్లలోకి వెళ్ళిపోయి అక్కడ తిరుగుతున్నాయమ్మా, భూమి మీద లేవు తప్ప. అసలు రహస్యం అవి భూమి మీద ఉండలేక కాదు అని. తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితా నిలీయంతే తోయే నియతమనిమేషా శఫరిక ఇయంచ శ్రీర్బద్ధచ్చదపుతకవాటం కుబలయం జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి. పోనీ అక్కడతో ఊరుకోలేరు శంకరాచార్యులు వారు. మొదటి 2 పాదాల్లో ఇది చెప్పి అమ్మ ఇంకో దొంగతనం కూడా జరిగింది. ఇంకో దొంగతనం ఏమిటో శంకరా? ఆయన అన్నారు, అమ్మా దొంగతనం అంటే దొంగతనం కాదు, ఒక పెద్ద అవమానం. ఏమిటి అవమానం అంటే, ఒకప్పుడు కలువ పువ్వులు బయలుదేరాయి. కలవ పువ్వు అంటే చంద్రుడి కాంతికి వికసిస్తే కలవ పువ్వు అంటారు, సూర్యకాంతికి వికసిస్తే పద్మం అంటారు. కలవ పువ్వు రాత్రి వేళ వికసిస్తుంది, పగటి వేళ ముడుచుకుపోతుంది సూర్యకాంతికి. ఆ కలవ పువ్వుకి ఒకప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి ఆ ఆలోచన అంటే, అమ్మవారి కళ్ళు కలువల లాంటి కళ్ళు అంటారు కదా, కలువల లాంటి చేతులు, కలువల లాంటి పాదాలు అంటారు కదా, మనతో పోలికి చెప్తారు కదా, అచ్చు మనలా ఉంటాయన్నమాట, చూసొద్దాం అని కలువలన్నీ బయలుదేరి అమ్మవారి దగ్గరికి వచ్చాయట. చింతామణి గృహానికి వచ్చాయి. వచ్చి ఇలా చూసేయట అమ్మవారి కళ్ళవంక. అయ్య బాబోయ్, ఆందం ఎక్కడా, మన బతుకెక్కడా, ఏదో పోలిక పోల్చారు కదా అని పెద్ద గొప్పగా వచ్చాం. కానీ ఆవిడ కళ్ళేమిటి, ఆ శక్తి ఏమిటి, ఆ చూపు ఏమిటి, ఆ సౌందర్యం ఏమిటి, మన బతుకేమిటి, మనం వచ్చి పెద్ద తగుదునమ్మా అని ఏదో కలువల్లాంటి కళ్ళు అన్నారు కదా, మనలా ఉంటాయనుకుని గొప్ప చెప్పుకుందామని వచ్చామని సిగ్గుపడిపోయి వెనక్కి వెళ్ళిపోదామని బయలుదేరేటే. పగటిపూట అందరూ తిరుగుతుంటారు కదా, మరి అందరూ తిరుగుతుంటే తిరిగి వచ్చాయనుకోండి, చూసి వచ్చారా మీలాగే ఉన్నాయా అమ్మవారి కళ్ళు అంటారు. అయితే ఈ సిగ్గుపడిపో ఏదో వెళ్ళాం కానండి, మా బతుకు తగలయ్యా, అంత అందం ఎక్కడుందండి, ఆ కళ్ళు ఎక్కడ, మేమెక్కడని చెప్పుకోవాలి కదా. అందుకని అప్పటి నుంచి అవి ఏం చేశాయంటేట, పగటిపూట రావడం మానేసి రాత్రిపూట తలుపులు తెరుచుకుంటాయిట. పగలవగానే అందరూ లేస్తారు, అడుగుతారేమో అని తలుపులు మూసేసుకుని తాళం వేసుకు వెళ్ళిపోతాయిట. సూర్యోదయానికి కలువలు ముడుచుకుంటాయి, చంద్రకాంతికి విచ్చుకుంటానికి కారణం అమ్మా అవి నీ కళ్ళు చూసి సిగ్గుపడ్డామే అన్నారు శంకరాచార్యులు. అబ్బో, తల్లి కన్నులకు ఉండేటటువంటి లక్షణం, ఆ అందం చెప్పడానికి ఆమె కంటి చూపు ఒక్కొక్క చోట పడితే ఒక్కొక్క మహానగరం ఆవిర్భవించింది. విశాల కళ్యాణి స్ఫుటరుచరయోధ్యా కువలయై కృపాధారా ధారా కిమపి మధురా భోగవతిక అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే అంటారు శంకర భగవత్పాదులు. కాబట్టి ఆ తల్లి యొక్క చూపు అంత గొప్పది. కాబట్టి అమ్మా ఏం చెయ్యాలి, నీ కడగంటి చూపు, నీ పొట్టి చూపు నాకే ఉపకారం చేయాలి. కుంఠీకరోతు విపదం మమ, నా యొక్క ఆపదలను ఆ కడగంటి చూపు తొలగించుగాక, నేను ఎప్పుడూ సంతోషంగా ఉండేటట్టుగా అనుగ్రహింపబడేదనుగాక. కాబట్టి కుంఠీకరోతు విపదం మమ కుంచిత భ్రూచాపాంచిత శ్రిత విదేహ భవానురాగ రక్షోపకారమనిశం జనయం జగత్యాం కామాక్షి రామ ఇవతే కరుణాకటాక్ష. కుంఠీకరోతు విపదం మమ కుంచిత భ్రూచాపాంచిత శ్రిత విదేహ భవానురాగ రక్షోపకారమనిశం జనయం జగత్యాం కామాక్షి రామ ఇవతే కరుణాకటాక్ష. నీ యొక్క ఆ కడగంటి చూపులో, నీ కరుణా కటాక్షంలో నాకు రామదర్శనం అవుతోందమ్మా అని రామచంద్రమూర్తిని, అమ్మవారి చూపుని, రెండింటికి ఉన్న సామ్యాన్ని చెప్తూ మూకకవి
మహానుభావుడు మూకశంకరులు కామాక్షి పరదేవతయే ఆయనలో ప్రవేశించి పలికితే పలికినటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి శ్లోకం. ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకం ఏ శ్లోకం అయితే ఉందో ఆ శ్లోకాన్ని చాలామంది సంప్రదాయజ్ఞులు శ్లోకం కింద భావన చెయ్యరు, మంత్రం కింద భావన చేసి దీన్ని రోజు పూజలో అనుసంధానం చేస్తారు. ఒక్కసారి ఈ శ్లోకాన్ని కానీ పూజలో అమ్మవారి పాదములను కళ్ళు తెరిచి చూస్తూ చెప్పినా, మనసులో ఆవిడ పాదములను చూస్తూ చెప్పగలిగిన, మానసికంగా కాంచీపురం వెళ్ళి అమ్మవారి మూర్తిని దర్శనం చేసి బయటికొచ్చి ధ్వజం దగ్గర సాష్టాంగం చేశాననుకుని చెప్పినా 9 గ్రహములు కూడా వ్యతిరేక ఫలితములను ఇవ్వకుండా జాగ్రత్త పడి జాతకుణ్ణి సంరక్షిస్తాయి అని చెప్తారు. దీన్ని చాలామంది పెద్దలందరూ కూడా మంత్రస్థాయినిచ్చి గౌరవిస్తారు ఆ శ్లోకాన్ని. దధానో భాస్వత్తామృత నిలయో లోహిత వపు వినమ్రాణాం సౌమ్యో గురురపి కవిత్వంచ కలయన్ గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం తమఃకేతుర్మాతః తవ చరణ పద్మో విజయతే. అది ఆ శ్లోకం. తవ చరణ పద్మో విజయతే. అమ్మా, నీ పద్మములు నీ పాదపద్మములు సమస్త కాలముల యందు విజయమును పొందుగాక, లేదా వాటి విజయము కీర్తింపబడుగాక. ఆ పాదములు ఒక్కదానిలో 9 గ్రహములను చూపించారు మూకశంకరు. అమ్మవారి పాదాల వంక చూస్తున్నారనుకోండి, అమ్మవారి పాదాలకి అలంకారం చేసిన పసుపు, పెట్టిన పారాణి, పాదములకు పెట్టబడిన మంజీరములు, ఆ ఎర్రటి అంచుతో ఉన్న పచ్చటి పట్టుపుట్టం, ఆ వేళ్లకి పెట్టబడినటువంటి మట్టెలు, పాదముల మీద పూజ చేయబడినటువంటి పసుపు కుంకాలు, ఎర్రటి అక్షతలు, ఆ జాజిపూలు, మల్లెపూలు, సంపంగిలు, ఆ దివ్యమైన పాదముల జంట వంక చూస్తూ మూకశంకరులు 9 గ్రహములు ఆ పాదములలో ఎలా కనపడతాయో చెప్తున్నారు. దధానో భాస్వత్త. అమ్మవారి పాదములు సామాన్యంగా ఉండవు, వాటిలోంచి ఒక అద్వితీయమైనటువంటి కాంతి వెదజల్లబడుతూ ఉంటుంది. ఎందుకంటే అవి సామాన్య పాదములు కావు, అక్షరములు ఒక రూపాన్ని ధరిస్తే అమ్మవారి యొక్క శరీరం అవుతుంది. కాబట్టి ఆమె యొక్క చరణారవిందముల నుండి గొప్ప దివ్యకాంతులు ప్రభవిస్తూ ఉంటాయి. అసలు ఆవిడ పాదముల వంక ఇలా చూశారనుకోండి, నకధీదితి సంచన్నన మజ్జన తమోగుణ. ఆమె యొక్క కాలి వేలి గోటిలోంచి వచ్చేటటువంటి తెల్లటి కాంతి కనపడితే కోట్ల జన్మల నుంచి వస్తున్న అజ్ఞానము విచ్చిపోతుంది. అంత గొప్ప పాదములు. అందుకే కనీసం జీవితంలో అలా శ్రద్ధగా చూడాలి అంటే సువాసిని పూజ చూస్తారు. సువాసిని పూజలో ఇప్పుడు నేను ఎలా వర్ణించానో అలా కనపడతాయి పాదాలు. అలా సువాసిని పూజ జరుగుతూ ఉండగా దూరంగా కూర్చునైనా సరే ఆ పాదముల వంక చూస్తూ ఈ శ్లోకం చెప్తే ఉత్తర క్షణంలో కామాక్షి అనుగ్రహం కలుగుతుంది, నాకు పరిపూర్ణ విశ్వాసం. దధానో భాస్వత్త. అమ్మా, నీ ఎర్రని పాదములలోంచొస్తున్న కాంతులున్నాయే అవి సూర్యగ్రహానికి ప్రతీకలు. సూర్యుడు స్వయం ప్రకాశకం, గొప్ప కాంతి వస్తుంటుంది ఆయనలోంచి. అందున సూర్యోదయ సమయంలో ఎర్రటి కాంతి వస్తుంది. అమ్మవారికి ఎరుపు కాంతికి చాలా దగ్గరి సంబంధం. అసలు ఒక పెద్ద చిదంబర రహస్యం ఉంది. 2 సార్లు ఎరుపు కాంతి చెప్తే తప్ప అసలు అమ్మవారి రూపదర్శనాన్ని అంగీకరించారు. మీరు గమనించండి, లలితా సహస్రనామ స్తోత్రం చదువుతున్నారు అనుకోండి, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీవత్సింహాసనేశ్వరి, వెంటనే ఏం చెప్తారు? చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత. ఎందుకు వచ్చావు? వెంటనే ఆవిడ రూపం చెప్తారా? ఉజ్జద్భాను సహస్రాభా. ఉదయిస్తున్న సూర్యబింబము యొక్క కాంతి 1000 మంది బాలసూర్యులు ఉదయిస్తూ ఉంటే ఎర్ర కాంతి నీ ఎందున్నది. ముందు ఒకసారి ఎరుపు కాంతి చెప్పారు. ఇప్పుడు నిజానికి ఎక్కడ మొదలెట్టాలి? తల దగ్గర మొదలెట్టాలి. మొదలెడతారా? మొదలు పెట్టరు. మొదలు పెట్టకుండా రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రసాయక 4 చేతులు 4 ఆయుధాలు చెప్పారు. చెప్పిపోని తల దగ్గరికి ఎడతారా? వెళ్ళరు. వెళ్లకుండా
ఏదో క్రోధాకార అంకుశోజ్వలామనో రూపేక్షుకోదండా పంచతన్మాత్రసాయక, మళ్ళీ ఎరుపు చెప్తారు. నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండమండల, నీ ఎరుపుతో బ్రహ్మాండములను ముంచేస్తున్నావు, మళ్ళీ ఎరుపు చెప్తారు. చెప్పి ఇప్పుడు చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ, ముందు బాహువులు ఆయుధాలు చెప్పే ముందు అటు ఇటు ఎరుపు పెట్టి తర్వాత తల దగ్గరికి ఎడతారు. ఎందుకు వెళ్ళింది లలితా సహస్రనామాలు? కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణిపాశం కఠిన స్తనభరణంబ్రం కైవల్యానందకందమవలంబే అని ఒక శ్లోకం చేశారు మూకశంకర్లు అమ్మవారి మీద. ఎర్రటి కాంతి బాలభానుడి కాంతులు వస్తూ ఉంటాయి. బాలభానుడు చూడ్డానికి సౌకర్యంగా ఉంటాడు, అందున మీకు చాలా తేలిక. విశాఖపట్నంలో సముద్రం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మొట్టమొదట సముద్రంలోంచి కుంకుమ బొట్టులా వస్తాడు. ఎర్ర కాంతి సముద్రం మీద చార కింద పడుతుంది, దాని మీద పడవ వెడుతుంటే ఎర్ర కాంతిలో మునిగిపోతుంది. వెనక వరకు కొండ వరకు కాంతి కొట్టి మనం కూడా ఎరుపులో మునిగిపోతాం. కాసేపటికి నారింజ రంగులో బింబం పైకి ఎక్కుతుంది. అది ఆ ఎరుపు కాంతి ఎలా ఉంటుందో అటువంటివి 1000 బాలసూర్య బింబముల కాంతి ఆ పాదములలోంచి వస్తుంటుంది. అంటే కాంతిని చూడగానే కన్ను ఆకర్షింపబడుతుంది. ఆవిడ పాదముల వంక చూడగానే మీరు మనసు పెట్టి చూడాలి, కానీ మీరు ఆకర్షితులైపోతారు. దధానో భాస్వత్త, ఆ పాదములు సూర్యునకు గుర్తు కాబట్టి మొదటి గ్రహం. గ్రహములకు అన్నిటికీ కూడా నాయకుడు కదా, అందుకని సూర్యుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.